ట్రైనీ డాక్టర్ మీద అక్కడ ఉన్నటువంటి అక్కడే పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపాలు ఈ మధ్యన రిటైర్ అయ్యారు. అతని అంచెలు ఈ మహిళా ట్రైనీ డాక్టర్ మీద అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసినట్లు ప్రాథమికంగా రుజువులు బయటపడ్డాయి. అందులో భాగంగానే అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల యొక్క పాత్ర కూడా ఈ యొక్క నేరంలో కనబడుతుందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఆ నేరం చేసినటువంటి పాలకవర్గమే అందరికన్నా ముందు ఆ పోయి ఎక్కడైతే హాస్పిటల్ ఉందో హాస్పిటల్ను ధ్వంసం చేసి తమ యొక్క నిరసనను వ్యక్తం చేశారు. అంటే అక్కడ దొంగ 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 అని అరిచినట్టుగా ఎవరైతే నేరానికి పాల్పడినారో ఎవరైతే నేరాన్ని ప్రేరేపించినారో వాళ్ళే పోయి ఆ నేరానికి వ్యతిరేకంగా ధర్నా చేసినటువంటి కార్యక్రమం కలకత్తాలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దేశంలో ప్రపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి పెద్ద పెద్ద నినాదాలు చేస్తామని తప్ప వాళ్ళ రక్షణ కోసం వాళ్ళ యొక్క బాగు కోసం ప్రాక్టికల్గా ఏది చేసినటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఈ 11 సంవత్సరాల కాలంలో మన దేశంలో మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కానీ దాడులు కానీ అత్యాచారాలు కానీ ప్రపంచ దేశాలు నిమిరిపోయే విధంగా ఆ రిపోర్టు ఉన్నాయనంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి బేటీ పడావో బేటీ బచావో అనే ఒక నినాదం ఎంత మాత్రమో పనిచేయలేదు. ఇది కేవలము ప్రకటనకు మాత్రమే సరిపోయిందనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు రుజువు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మారణ హోమాలు, అదేవిధంగా మణిపూర్ ఘటన దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల దాకా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడుల వరకు ఎక్కడ చూసినా కూడా మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉంది. ఈ రక్షణ లేనటువంటి ఈ భారతదేశం భారత మాత ఈరోజు అడుగడుగున అవమానాలు, అడుగడుగున భారత మాతనే ఈరోజు అత్యాచారం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి మేము ఈరోజు ప్రజా సంఘాలుగా ఢిల్లీలో కలకత్తాలో జరిగినటువంటి ఈ యొక్క మహిళా డాక్టర్ మీద జరిగినటువంటి అఘాయిత్యాన్నే కాకుండా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని అఘాయిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దీనిపైన ప్రత్యేకంగా ఒక నిఘా చట్టాన్ని తీసుకురావాలి. అదేవిధంగా ఆ చట్టం అమలయ్యే విధంగా తక్షణం ప్రభుత్వాలు చొరవ చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి నిరసనగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈరోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం ఇలాంటి అఘాయిత్యాలు జరిగినటువంటి వెంటనే ఈ హడావుడి చేసే కార్యక్రమం కాకుండా చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు పకడ్బందీగా తీసుకొని మహిళలకు రక్షణ కల్పించడమే కాకుండా ఈ దేశంలో మహిళలకు భరోసా కల్పించే బాధ్యత ఈ పాలకుల మీద ఉంది. అది తక్షణం చేయాలి. లేకపోతే మాకు చేత కాలేదని చెప్పేసి ప్రజలకు మహిళలకు క్షమాపణ చెప్పి తమ యొక్క పదవులకు రాజీనామా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కలకత్తాలో ట్రైనీ డాక్టర్ పైన జరిగినటువంటి దారుణాన్ని, అలాగే ఆమె ఆశలను చిరిమేసినటువంటి అత్యాచారాన్ని రైతులాగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు కలకత్తాలో ఉన్నటువంటి ఆమె రైతు వృత్తిలో ప్రజలకు సేవలు అందించాలనే ఆశల్ని ఈరోజు ఒక సామాన్యుడు చిరిమేసినటువంటి దృశ్యాలని ఈరోజు ప్రపంచమంతా చూస్తూ ఉంది. అంతేకాదు అక్కడ ఎవరైతే దాడిని చేశారో, ఆ విధంగా దాడులకు ప్రేరేపిస్తున్నారో వాళ్ళని వెనకేసుకొచ్చే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం అనేది సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము. అంతేకాదు ఈరోజు ఇలాంటి ఘటనలు జరగడానికి ప్రేరేపించేటువంటి అశ్లీల చిత్రాలను ఇంటర్నెట్లో బ్యాన్ చేయాలి. దాంతోపాటు మద్యం, మత్తు పదార్థాలను నియంత్రించాలి. వాటితో పాటు మహిళలకు
రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. అలాగే ఇలాంటి అత్యాచారాలకు, దాడులకు, హత్యలకు పాల్పడినటువంటి నిందితులను రాష్ట్ర కోర్టుల ద్వారా తక్షణమే శిక్షణ పడేలాగా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే రాబోయే కాలంలో మహిళా లోకానికి తీరని అన్యాయం జరిగే పరిస్థితుల్లో దాపురిస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈరోజు మహిళలకి చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పటిష్టంగా అమలు చేయకపోవడం వల్లనే ఈరోజు మహిళలు దుర్భరమైన పరిస్థితులకి, అత్యాచారాలకు గురవుతున్నారనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వాలు గుర్తించి అత్యాచారాలను, హత్యలను నివారించడానికి కఠిన చర్యలు నిందితులపైన తీసుకోవడానికి, కలకత్తాలో నిందితులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఎవరైతే ఇలాంటి దాన్ని ప్రేరేపించడానికి సపోర్ట్ చేశారో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కూడా మేము ఐదుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.